అందరు ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ఈ ఛానల్లో నేను పెట్టబోయే వీడియోస్ ఏంటంటే క్రాఫ్ట్స్, కుకింగ్, డెకర్, వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో వచ్చేసరికి నేను మేము కొత్తగా ఇల్లు అయితే తీసుకున్నాం కదండి. ఇల్లు తీసుకున్నాక ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ మనకు నచ్చినట్లు అండ్ ప్రైజెస్ చెక్ చేసుకొని ఒక్కొక్క ఐటమ్ పర్చేస్ చేస్తూ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇల్లంటే ఒక్కసారి అయితే అయిపోయేది కాదు, చాలా టైం అయితే తీసుకుంటుంది. ఒక్కొక్క కార్నర్ సెర్చ్ చేయడానికే మనకి చాలా టైం పడుతుంది. అలాగే ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను చిన్నగా, నేను ఎలా చేసుకున్నాను, ఎక్కడ పెట్టుకున్నాను, ఎలా డెకరేట్ చేశాను అని చెప్పేసి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మాకు మల్టిపుల్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. అందరు చేసేలా రొటీన్గా డెకర్ చేయడం బాగోదు అనిపించేది, కొంచెం యూనిక్ వేలో చేద్దాం అనిపించింది మాకు. అందుకని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసాము. ఈ సిరీస్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ షెల్ఫ్ వచ్చేసరికి హోమ్ థీమ్లో చేసాము. మేము ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడున్న లోకల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాము. అన్ని షెల్ఫ్స్కి అయితే సరిపోలేదు, ఓన్లీ 2 షెల్ఫ్స్కే సరిపోయాయి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే. మాకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ దొరకలేదు, కొన్ని ఆన్లైన్లో అయితే పెట్టాలి. బట్ దొరికిన వాటితో చేద్దామని చెప్పేసి తెచ్చాను. 2 షెల్ఫ్స్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇందులో సమ్ పీచ్ లాగా ఐటమ్స్, వుడ్, పెబుల్ స్టోన్స్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము, గవ్వలు ఇలాంటివి. ఈ వీడియోలో నేను యూజ్ చేసినవి ఇవే అండి. ఇవి పువ్వులు, బట్ కాయలు అనమాట. పువ్వు షేప్లో ఉంటుంది, కాయలు కలర్ వేసి ఉంటుంది. నాకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో అండ్ మీరు ఎప్పుడన్నా ఇలాంటివే ఆఫ్ డెకర్ అయితే చూసారా? చూస్తే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది హౌస్ థీమ్ అన్నాను కాబట్టి హౌస్ తీసుకున్నాను. మనకి హౌస్ అంటే మన విలేజెస్లో నార్మల్గా ఏంటి, హౌస్ ఉంటుంది, యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్, ట్రీస్ ఇలా అన్నీ ఉంటాయి కదా. నేను ఇక్కడైతే సింపుల్గా చేశాను. ట్రీస్ కోసం 2 పెట్టేశాను. ఇవి యాక్చువల్గా ఇంతకుముందు తీసుకున్నవే, ఆర్టిఫిషియలే. ఇవి కింద కాళ్ళు కట్ చేసి అలా పెట్టేశానండి నేను. అండ్ యానిమల్స్ కూడా ఏంటంటే ఎక్కువ పెడితే బాగోదని చెప్పేసి అటు 2 ఇటు 2 పెట్టాను. అండ్ షెల్ఫ్ వచ్చేసరికి వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్ ఉన్న యానిమల్స్ అయితే ఒకే సైడ్ పెడితే లుక్ రాలేదండి. అందుకని చెప్పేసి చేంజ్ చేశాను. ఒకటి వైట్, ఒకటి వేరే కలర్ ఉన్నది పెట్టాను, మీరే చూడండి. అండ్ యానిమల్స్ కూడా మనకి నార్మల్గా ఒకే దిక్కు ఉండవు కదా, ఎట్లా పడితే అట్లా ఉంటాయి కాబట్టి అట్లా సెట్ చేశాను. మీరు చూడండి ఫైనల్ అవుట్పుట్. అండ్ నాకు బైక్ అండ్ సైకిల్ చూసాను, ఐటెం దొరుకుతుందేమో అని చెప్పేసి. టాయ్స్ చిన్నది నాకు దొరకలేదు, కార్ దొరికింది, అది తీసుకున్నాను. అది అక్కడ ప్లేస్ చేశాను, మీరే చూడండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్. అయితే ఈ షెల్ఫ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మీకు కొత్తగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.